సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు షూటింగ్ లో స్వల్ప గాయమైంది. కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ, మంచు మనోజ్లపై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన మోకాలికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. బాలకృష్ణ గాయపడ్డారనే వార్త తెలియడంతో ఆయన అభిమానులు, నందమూరి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే షూటింగ్ లో ఉండగా స్వల్పంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. తను యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా మోకాల్కి గాయమైనట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, థ్యాంక్ యూ సాల్ని. కాకినాడ జిల్లాలో ఏదైతే బాలకృష్ణ 111 సినిమా భాగంగా ఫైట్ సీన్ లో గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో సినిమాకి సంబంధించిన యాక్షన్ తీసి సన్నివేశం అయితే బాలకృష్ణ కాలు జరిగి పడిపోవడంతో మోకాలకు స్వల్ప గాయమైనట్టు సమాచారం అయితే ఉంది. అదే 111 సినిమా ఏదైతే మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ తీసే క్రమంలో బాలకృష్ణ కాలు జారి పడిపోవడంతో తన బాలకృష్ణ వెంటనే క్యారవాన్ లో తరలింపు చేసినట్టు సమాచారం ఉంది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లినట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఏదైతే బాలకృష్ణ కాలు జారి ప్రమాదం జరగడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. ఈ 111 సినిమా కాకినాడ జిల్లాలో గత 2 వారాల పాటు ఇక్కడ ఈ చిత్రాన్ని పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ జరుగుతున్నట్లు బాలకృష్ణ గత 3 రోజుల బట్టి కూడా కాకినాడలోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఏదైతే గోపిచంద్ మల్లి దర్శకత్వంలో ఈ 111 సినిమా భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య సీజన్ సన్నివేశాలు అయితే కాలు జారి పడకపోవడంతో హఠావుటిని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారని చెప్పొచ్చు. శాలిని, సిద్ధు, వైద్యులు ఏమంటున్నారు? అయితే ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. అటు బాలకృష్ణ ఏదైతే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందిందని చెప్పొచ్చు. అదే హీరో నందమూరి బాలకృష్ణలో చిన్న ప్రమాదం జరుగుతున్నట్టయితే సమాచారం అవుతుంది. కాలు జారి పడిపోవడంతో మోకాలుకు గాయం అయినట్టయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైతే బాలకృష్ణ 111 సినిమాలో భాగంగా ఈ యాక్షన్ తీసే క్రమేపంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పొచ్చు. ఈ ఏదైతే ఈ సినిమా ఉందో ఈ సినిమా 2 వారాల పాటు కాకినాడ పరిసర ప్రాంతానికి ఈ చిత్ర పరిశ్రమ అంతా కూడా కాకినాడలో ఉన్నారని చెప్పొచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సిద్ధు.